అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో ఇప్పటికే మనకు తెలిసిందే. గత 2 రోజుల నుంచి కూడా ఒక యుద్ధ వాతావరణం అలుముకున్న నేపథ్యంలో మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టామో దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఎదురుదాడి చేస్తూనే ఉంది. మిసైల్స్ తోని డ్రోన్లతోని చేస్తూనే ఉంది. దీన్ని ఎప్పటికప్పుడు భారత్ తిప్పి కొడుతూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడుతుందో, దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందో ఇది చూస్తున్న ఇక్కడి స్థానికులు, ముఖ్యంగా యువకులు పాకిస్తాన్ గురించి ఆగ్రహ ఆవేశాలకు అయితే గురవుతున్నారు. ఇందులో భాగంగా అయితే ఇక్కడ అంటే పాకిస్తాన్ దేశానికి చెందిన జెండాను గోడపై అతికించి కొట్టడం కావచ్చు, లేకపోతే కాలు కిందేసి తొక్కడం కావచ్చు, ఇలాంటివైతే మనము సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ కొన్ని వైరల్ అవుతున్నాయి, చూస్తున్నాము. ఇవి కొన్ని ఏరియాస్ లో అయితే ఇవి స్పెషల్ గా నోటీస్ అవుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. లైవ్ లో మనకి ప్రేమ్ జాయిన్ అవుతున్నారు ఈ డీటెయిల్స్ మనకు అందించడానికి. ప్రేమ్, ఏదైతే పాకిస్తాన్ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందో ఇవి చూసి ఆగ్రహ ఆవేశాలకు గురవుతున్న యువకులు వాళ్ళు కూడా బార్డర్ కి వెళ్లి ఫైట్ చేసే అవకాశం ఉంటే గనక మేము కూడా ఖచ్చితంగా ఫైట్ చేస్తాము అనేంత ఆగ్రహంగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ యొక్క జెండాని కూడా కింద వేసి తొక్కుతున్న కొన్ని దృశ్యాలు మనకి సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? సిరి, ప్రస్తుతం హైదరాబాదే కాదు దేశవ్యాప్తంగా కూడా పాకిస్తాన్ దుశ్చర్యను ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఎక్కడైతే అంటే అవకాశం ఉన్న అందరూ కూడా బార్డర్ కు వెళ్లి యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ అవకాశం లేని ప్రజలు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్ సెంటర్ లో ఉన్నాం. మనం చూడొచ్చు నడి రోడ్డు పైన పాకిస్తాన్ జెండాను అక్కడ వేసి కాళ్లతో తొక్కి దాన్ని తగులబెట్టే ప్రయత్నం అయితే ఇక్కడున్న యువకులు చేస్తున్నారు. అంటే పెహల్గాం దాడి తర్వాత భారత్ ప్రజలందరూ కూడా సంయమనం పాటించి ఉగ్రవాదులు చేస్తున్న చర్యను తిప్పికొట్టాలని చెప్పి ఓవైపు ప్రభుత్వ అహర్నిశలు కృషి చేసి ఉగ్రవాదాన్ని తరిమే విధంగా కృషి చేస్తున్న నేపథ్యం. అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తర్వాత భారత్ పైన పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది. కానీ పాకిస్తాన్ చేస్తున్న ఈ యొక్క దుర్మార్గపు క్రియలను, దుర్మార్గపు పనులను, దుర్మార్గపు ఉగ్రదాడిని ఇక్కడున్న యువత జీవించుకోలేకపోతున్నారు. ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమకు అవకాశం ఇస్తే, తమను వదిలేస్తే బార్డర్ లో వెళ్లి తమ ఇంట్లో ఉన్న ఆయుధాలతోనే పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాదులను చంపేందుకు సిద్ధమని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. అందులో భాగంగానే అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ యొక్క ఆగ్రహావేశాలను అణుచుకోలేని స్థితిలో భారత యువత ఆ యొక్క పాకిస్తాన్ కు సంబంధించిన జెండాలను నడి రోడ్ల పైన వేసి తొక్కడం కావచ్చు, అదేవిధంగా చెప్పులతో కొట్టడం కావచ్చు, తగులబెట్టడం కావచ్చు, ఇలాంటివి ప్రతినిత్యం మనం చూస్తున్నాం. దాదాపు ఈ 3-4 రోజుల సంధి అంటే 3-4 రోజుల నుంచి ఏదైతే భారత్ పాక్ మధ్య జరుగుతున్న ఈ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి యువత ఇలాంటివన్నీ చేసి వారు నిరసన తెలుపుతున్న పరిస్థితి. అంటే పాకిస్తాన్ పైన అటు పాకిస్తాన్ లోకల్ గా ఉన్న బలూచిస్తాన్, అదేవిధంగా పంజాబ్ ప్రావిన్స్ యుద్ధం చేస్తున్న నేపథ్యం, మరోవైపు తాలిబాన్లు యుద్ధం చేస్తున్న నేపథ్యం, మరోవైపు భారతదేశం పైన అనవసరమైన కయ్యానికి కాలు దూతున్న పాకిస్తాన్ ను ఇక్కడున్న యువత కూడా కసి తీరా దాన్ని అంటే వదిలేస్తే చాలు, తమకు అవకాశం వస్తే చాలు పాకిస్తాన్ ని నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పి యువత చాలా సందర్భాల్లో చెప్తున్నారు. యువతే కాదు, మహిళలు, వృద్ధులు, ఎక్స్-ఆర్మీ, ఇలా అన్ని వర్గాల ప్రజలు. ఈ దృశ్యం ఒకటే కాదు, ఇంకొక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే కొంతమంది పోలీస్ సిబ్బంది రోడ్డుపై పడి ఉన్న పాకిస్తాన్ జాతీయ జెండాను తీస్తూ ఉన్నారు. దాన్ని చూసిన అక్కడ యువకులు ఎందుకు తీస్తున్నారు, మీకు అంత గౌరవప్రదంగా ఉందా పాకిస్తాన్ జెండా అంటే అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి అంటే ఒకటి సిరి, ఇప్పుడు ఎప్పుడైనా ఆ జనవాసాలు తిరిగే ప్రదేశంలో లేదంటే ఆ పోలీసులు డ్యూటీలు చేస్తున్న సమయంలో అక్కడ పాకిస్తాన్ జెండే కాదు ఏదైనా పడిపోయినప్పుడు వాళ్ళు కొంత సేవ్ చేసే పరిస్థితులు ఉంటాయి. అయితే అదే సందర్భం ఇక్కడ కూడా సేవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. పోలీసులు విధుల్లో ఉన్నారు. అక్కడ కొంతమంది యువత పాకిస్తాన్ జెండాలను అక్కడ పడేసి చేస్తున్నారు. వాటిని ప్రేమ కాదు, ల్యాండ్ ఆర్డర్ వస్తుందనో లేదా అంతరాయం పాకిస్తాన్ జెండా పైన కానీ, పాకిస్తాన్ కు సంబంధించిన ప్రజలపైన కానీ, పాకిస్తాన్ ఉగ్రవాదం పైన కానీ పోలీసులకు ఎలాంటి ప్రేమ లేదనేది మాత్రం స్పష్టమవుతుంది. మనం చూస్తున్నాం. అక్కడ చూడొచ్చు, దిల్సుఖ్ నగర్ సెంటర్ లో ఉన్నాం. ఇప్పుడు ఆ సెంటర్ లో నడి రోడ్డు పైన వేసిన ఆ యొక్క జెండాను తొక్కుకుంటూ పోతున్న పరిస్థితి. స్థానికంగా ఉన్న ప్రజలంతా దానిపైన కొంత అంటే కసి తీర్చుకునే
ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పాక్ చేస్తున్న దుశ్చర్యలో ఇటు భారత ప్రభుత్వమే కావచ్చు, ఆ పాకిస్తాన్ లోపల ఇంటర్నల్ వార్ అయితే జరుగుతుందో ఆ వార్ లో కూడా పాకిస్తాన్ ప్రజల్ని కూడా కంట్రోల్ చేయలేని దుస్థితిలో ఈరోజు పాక్ ఉంది. కానీ భారత్ పైన ఎందుకు వందల సంఖ్యలో మిసైల్స్ పంపిస్తుంది, వందల సంఖ్యలో డ్రోన్లతో యుద్ధం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. మరోవైపు ఆర్థికంగా కుదేలైన పాకిస్తాన్, మరొక వైపు భారత్ మీద కక్ష పెంచుకోవడం, లేదంటే భారత్ పైన ఏదో ప్రేమ అంటే ఏదో దాయాది దేశంగా చిత్రీకరిస్తున్న పరిస్థితి. కానీ భారత్ మాత్రం ఒక స్పష్టమైన ఉద్దేశంతో, స్పష్టమైన టార్గెట్ తో కేవలం ఉగ్రవాదులను మాత్రమే సమూలంగా నాశనం చేసే విధంగా భారత్ వ్యవహరిస్తుంటే, భారత ఆర్మీ కావచ్చు, త్రివిధ దళాలు కావచ్చు పనిచేస్తుంటే, పాక్ మాత్రం అందుకు భిన్నంగా పౌర సమాజాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, పౌరుల సంబంధించిన గృహ నివాసాలను కూల్చే విధంగా డ్రోన్లను పంపించడం జరుగుతుంది. దాదాపు 48 గంటలుగా భారత్ పాక్ మధ్య చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యం. మనతో కొంతమంది యువకులు కూడా ఉన్న రోడ్డు పైన. చెప్పండి, పాకిస్తాన్ చేస్తున్న చర్యను ఎట్లా చూస్తున్నారు? దృశ్యాలు చిన్న పిల్లలు కూడా పాకిస్తాన్ జాతీయ జెండా పాకిస్తాన్ చేస్తున్న దీన్ని ఎలా చూస్తున్నారు? పాకిస్తాన్ అటాక్ అనేది కరెక్ట్ కాదన్న ఎంత మందికి అయితే. సో వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకపోయినా కానీ మన మీదకి దాడి చేస్తా అనేది అది చాలా కామెడీగా అనిపించింది. బేసికల్ గా మన దగ్గర ఉన్న ఆయుధాలతో పోల్చుకుంటే వాళ్ళ దగ్గర 10% కూడా ఉండదు, 10% కూడా ఉండదు. సో ఇప్పుడు బేసిక్ గా నాకు తెలిసి డే బై డే జరుగుతున్న యుద్ధాలను చూస్తా ఉంటే భారీగా ఏదో ఒక పెద్ద యుద్ధం అయితే జరిగింది బేసికల్ గా. సో అప్పుడైతే పక్క ఇండియానే గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే చాలా మంది ఈ యొక్క కోపాన్ని తట్టుకోలేక జెండాలను రోడ్ల పైన వేసి తొక్కుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా యువత పాకిస్తాన్ ను కసిరిస్తుంటున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు దాన్ని? సో అంటే బేసిక్ గా ఇండియా అందరికి రెస్పెక్ట్ ఉంటుంది అన్న. బేసిక్ గా ఎవరు చేయడంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. సో ఒక ఇండియన్ ఆర్మీ అనేది తల్లి బిడ్డను ఎట్లా కాపాడుకుంటుందో మన ఇండియన్ ఆర్మీ అనేది మన ఇండియన్ అట్లా కాపాడుకుంటుంది అన్న. సో అట్లా వాళ్ళు దొంగతనం వచ్చి మన ఇండియన్ ఆర్మీ చంపడం అనేది చాలా బాధాకరంగా. యాక్చువల్లీ నిన్న చూసుకున్నట్టయితే నాయక్ అనే ఒక ఆర్మీ జవాన్ చనిపోవడం జరిగింది. సో బేసిక్ గా అట్లా చూసుకుంటే ఇప్పుడు చాలా విచారం, చాలా బాధగా అనిపిస్తుంది అన్న. రైట్. అంటే నిజంగా సిరి ఇప్పుడు మనం చూస్తున్నాం, రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఎవరిని కదిలిచ్చినా కానీ ఇదే పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ మీద ఉన్న ఆ యొక్క కోపం, ఉద్రేకం అనేది యువతలో ఆ విధంగా ఉంది. ప్రస్తుతం రోడ్ల మీద వేయడమే కాదు, చెప్పులతో కొడుతున్న పరిస్థితి. ఇదే కనుక అంటే ఇంకొక 24 గంటలు ఇలాగే జరిగితే భారత ఆర్మీ కూడా. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తంగా చూసుకుంటే కనుక మనం ఇప్పటి వరకు స్క్రీన్ మీద విజువల్స్ చాలా క్లియర్ గా చూసాము. ఏదైతే పాకిస్తాన్ దుశ్చర్యలకు, దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందో అవన్నీ చూసి కూడా యావత్ భారతదేశం కూడా ఆగ్రహ ఆవేశాలకైతే గురవుతూ ఉంది. సో ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చూసాం. అక్కడున్న ఒక స్కూల్ పిల్లాడు కూడా పాకిస్తాన్ కి సంబంధించిన జాతీయ జెండాను ఎంత ఉక్రోషంతో తొక్కుతూ వెళ్తున్నాడు. సో దీన్ని బట్టి చూసుకోవచ్చు, అంటే ఏదైతే భారత్ పాకిస్తాన్ మొత్తం మీద టార్గెట్ చేయలేదు, ఏదైతే ఉగ్రవాద స్థావరాలను మాత్రమే, అంటే చెడును మాత్రమే అంతం చేయాలి అని భారత్ ప్రయత్నిస్తున్నా కూడా పాకిస్తాన్ అది అర్థం చేసుకోకుండా కూడా రిపీటెడ్ గా అటాక్స్ చేస్తూనే ఉంది. దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఉన్న ముఖ్యంగా యువకుల బ్లడ్ అయితే బాయిల్ అయిపోతుంది అన్నట్టు చెప్పుకోవచ్చు. సో మరి ఈ రోజుకైతే యుద్ధ తీవ్రత అయితే పెరుగుతూనే ఉంది. మరి ఈ యుద్ధ తీవ్రత మరింత ఎంత ఉంటుందో, అసలు ఎన్ని రోజులు యుద్ధం కొనసాగుతుంది అనేది తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.